ఆర్య అనే చిన్నారి ఓ ధైర్యవంతమైన అమ్మాయి. ఒకసారి తన ఫ్రెండ్స్తో విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఓ మినీ ల్యాండ్స్లైడ్ వల్ల ఆమె తన బృందం నుండి విడిపోయి సుదూర అడవిలో ఒంటరిగా మేలుకుంటుంది. ఎక్కడున్నానో అర్థం కాకుండా ఆమె భయపడుతుంటే ఒక పక్కన ఉన్న పెద్ద వృక్షం కింద తన బ్యాక్ప్యాక్ చూసి అర్థం చేసుకుంటుంది. నేను దారి తప్పాను. అప్పుడే ఓ బుష్ల మధ్య నుంచి ఒక చిలిపి కోతి బయటకు దూకుతుంది. ఆర్య ఆశ్చర్యపోతుంది. ఆర్యకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆకులు, కొమ్మలతో తాత్కాలిక షెల్టర్ నిర్మించడం, నది నీరు మరియు కొబ్బరి ద్వారా తాగునీరు సేకరించడం, ఏ పండ్లు తినదగినవి, ఏవి విషపూరితమైనవో గుర్తించడం. రాత్రి దగ్గర పడుతుంటే అడవి భయంకరంగా మారుతుంది. చుట్టుపక్కల నుంచి ఓ పులి గాండ్రించిన శబ్దం వినిపిస్తుంది. ఇద్దరు చెట్ల మధ్య దాక్కుని ప్రాణాలు కాపాడుకుంటారు. తర్వాత రోజు ఉదయం ఆర్య తన నాన్న చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. సిగ్నల్ ఇవ్వాలి. చిన్న అద్దాన్ని తీసుకుని సూర్యకాంతిని ప్రతిఫలింపజేస్తూ ఓ చిన్న అగ్ని వెలిగస్తుంది. పైనుండి హెలికాప్టర్ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. హెలికాప్టర్ ఆ ముదురుతున్న పొగను గమనించి వారి దగ్గరికి వస్తుంది. ఆర్య ఆనందంతో చేతులెత్తి డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. వీరిని రెస్క్యూ టీం హెలికాప్టర్ ద్వారా భయంకరమైన ఈ అడవి నుంచి కాపాడుతుంది. ఆర్య మరియు కోతి ఆనందంతో అక్కడి నుంచి తప్పించుకుంటారు. తెలివి మరియు ధైర్య సాహసాలుంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు అని చెప్పడమే ఈ కథ సారాంశం.